ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము. ఇంకా వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే వృశ్చిక రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా వీరికి మెయిన్గా గ్రహాలు అయితే మారుతున్నాయి. బట్ ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన విషయం ఏమిటి అని అంటే 29వ తారీఖు వరకు కూడా వీరికి కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. మానసికంగా ఎక్కువ రకంగా భయాలు పెంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే మానసికంగా ఎప్పుడైతే భయం పెంచుకుంటామో మీకు తెలియంది ఏమీ కాదు, చాలా రకాల రుగ్మతలు అనేవి మనకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము నిద్రపోవటం తగ్గించేస్తామో, ఎప్పుడైతే అనేక విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా శారీరకంగా మానసికంగా అలసిపోవటం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈ రాశి వారికి ఏడాదిన్నర కాలం పాటు కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. మీ సంతానం గురించిన ఆలోచన ఎక్కువగా ఉండేందుకు అవకాశం కనపడుతోంది. సంతానం గురించిన ఆలోచన, వారి వైవాహిక జీవితం గురించిన ఆలోచన, అలాగే వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నా అవి జరగకపోవడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. మీ ప్రథమ సంతానం గురించి లేదా మీ ద్వితీయ సంతానం అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి బేసిక్గా ఏంటి అంటే సంతానానికి సంబంధించి ఇటువంటి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కనుక వారి గురించిన మదన పడటం అనేది కనపడుతుంది. ముఖ్యంగా స్త్రీ సంతానానికి ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కొంత వీళ్ళకి ప్రతి చోట కూడా ఆటంకాలు ఎదురవటం, ప్రతి చోట నిస్సహాయత ఉండటం, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవ్వటం, అలాగే వాళ్ళకి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం, వాళ్ళు కృంగిపోవటం, బాధపడటం, మదన పడటం, ఇవి ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకని ఏంటంటే కొంచెం మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు కూడా వృశ్చిక రాశి వాళ్ళు స్ట్రాంగ్గానే ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు స్ట్రాంగ్గా ఉండటం, అలాగే వృశ్చిక రాశి వారు వాళ్ళ హెల్ప్ అండ్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఎప్పుడూ కూడా పిల్లలకి ఇవ్వాలనే కోరుకుంటారు, అలాగే ఇస్తారు. మీరు ధైర్యంగా ఉంటే పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్తున్నది 29వ తారీఖు వరకు ఎక్కువగా ఉంటుంది. తర్వాత మాత్రం కొంచెం మెల్లమెల్లగా తగ్గుతుంది. బట్ ట్రాన్సిట్స్లో మనకి గ్రహాలు రాహు కేతువుల్ని టచ్ అయినప్పుడల్లా కూడా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు అక్కడ కనపడుతూ ఉంటాయి. కాబట్టి 29వ తారీఖు వరకు కూడా స్త్రీలకి ఇబ్బంది అనేది కనపడుతుంది. ముఖ్యంగా భార్యకి కానీ భర్తకు కానీ ఆరోగ్యపరమైన ఇబ్బంది ఖచ్చితంగా కనబడబోతోంది. కాబట్టి వీళ్ళకి కొంచెం హాస్పిటల్ విజిట్స్ ఉండటం, ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకోవడం, అలాగే కొంచెం చిన్న చిన్న మైనర్ సర్జరీస్ లాంటివి అవ్వటం, ఒక రకంగా చెప్పాలంటే భార్య భర్తలు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే గొడవలతోటి అని నేను చెప్పను, బట్ అనేక కారణాలు ఉన్నాయి. అనేక కారణాలలో ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి అనారోగ్యం ఖచ్చితంగా ఉంది. అలాగే ఈ రాశికి చెందిన భార్య కానీ భర్తకు కానీ వారికి కూడా ఉంటుందనే చెప్తున్నాను. కాబట్టి ఇది మీకు 29వ తారీఖు వరకు కూడా ఉంటుంది. 29వ తారీఖు తర్వాత కూడా కొంత కంటిన్యూయేషన్ అనేది కనపడుతోంది. కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ మాసం అంతాను. అలాగే ఈ మాసంలో మీ ఆరోగ్యం అనేది కూడా మీరు కొంత జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఇక్కడ మెయిన్గా సంతానానికి సంబంధించి కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇక్కడ అంత అనుకూలత కనిపించటం లేదు. మీ జాతకం ప్రకారం కనుక ట్రాన్సిట్ ఫేవరబుల్గా ఉండి మీకు నడుస్తున్న దశలు విదశలు ఫేవరబుల్గా ఉంటే కూడా సంతాన ప్రయత్నం చేస్తున్న వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అబార్షన్స్ లాంటివి అవ్వటం, లేదా మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవటం, మైనర్ సర్జరీస్ లాంటివి అవ్వటం, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండటం, ఇవి ఖచ్చితంగా ఈ రాశి వారికి కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఒకటి మీ సంతానానికి సంబంధించి ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు, అలాగే మీరు అనుకుంటున్నదొకటి అవుతున్నదొకటి అనే ఒక ఆలోచన, మనసులో అనేక రకాల భావాలు, అనేక రకాల ఆలోచనలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక చోట నిలకడగా ఉండనివ్వవు. కాబట్టి ఈ మాసంలో వచ్చే చేంజెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక 1.5 ఇయర్కి ప్రిపేర్ చేస్తూ ఉంటాయి అని చెప్పి మీరు గమనించుకోవాలి. సరే, ఉద్యోగస్తుల పరంగా మనం చూసుకుంటే శ్రమ అధికంగా ఉంది.
అలాగే ఉద్యోగపరంగా ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. లీవ్స్ లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతవరకు వీరికి కొంచెం గ్రహాలు మారితే అప్పుడు కూడా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ సీనియర్స్ తోటి ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. అందుకని ఈ మాసం మీరు జాగ్రత్తగా ఉంటే వచ్చే నెలకి మీరు కొంత ఈ జాగ్రత్త మీకు అప్పుడు పనికొస్తుంది. కాబట్టి ఈ మాసం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పనుల విషయంలో శ్రద్ధాశక్తులు లోపిస్తున్నాయని చెప్పచ్చు. బేసిక్గా వృశ్చిక రాశి వారికి నేను ఎప్పుడూ కూడా పని విషయంలో వీళ్ళు చాలా బాగుంటారని చెప్తూ ఉంటాను. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే వీరికి శ్రద్ధాశక్తులు లోపిస్తున్నాయన్నమాట. అలాగే మెయిన్గా వీరు ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే ఉద్యోగ ప్రయత్నాలకి సంబంధించి వీరికి కొంత అనుకూలంగా అయితే ఉంటుంది. అయితే ఇంటర్వ్యూలు లాంటివి వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి పాజిటివ్గా ఉండబోతోంది. వ్యాపారస్తులకి ఆర్థికపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి 29వ తారీఖు వరకు. ఆ తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పే విషయం ఏంటంటే వీళ్ళకు కూడా మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. అలాగే మిక్స్డ్ రిజల్ట్స్ ఉండటం వలన కొంత జాగ్రత్త వహించాలి. అలాగే జాగ్రత్తతో పాటు ఆలోచన కొంచెం జాగ్రత్తగా కూడా తీసుకోవాలి. సరే, ఇందులో ఉన్న నక్షత్రాల వాళ్ళకి ముఖ్యంగా ఏడాదిన్నర పాటు రాహుకేతుల ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అసలు ఎలా ఉండబోతోంది. విశాఖ నక్షత్రం వారికి అయితే అనుకూలంగా లేదు. విశాఖ నక్షత్రం వారు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి వైవాహిక జీవిత పరంగాను, ఆరోగ్యపరంగాను, సంతాన పరంగాను అన్ని రకాలుగాను కూడా కొంత నెగటివ్గా ఉంటుందనే చెప్పుకుంటున్నాం. అనురాధ నక్షత్రానికి మాత్రం చాలా కలిసి వస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి శారీరకంగా ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఇందాక నేను చెప్పిన ఈవెంట్స్ని మీరు కొంచెం క్లబ్ చేసుకోగలిగితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉండటం, హాస్పిటల్స్లో ఉండటం, మెడికేషన్స్ వాడటం, ఏదో ఒక కారణంతో డాక్టర్స్ని కలవటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే కొంచెం అనురాధ నక్షత్రానికి బాగుంది తప్ప మిగతా 2 నక్షత్రాలు విశాఖ నక్షత్రము అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి మనం అంత అనుకూలంగా ఉందని చెప్పుకోవడం లేదు. కాబట్టి ఈ రాశి వారు మాత్రం ఒకటి, వచ్చిన దాన్ని వదులుకోకూడదు, కొంచెం ఓపికగా ఉండాలి, నిదానంగా ఉండాలి. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మానసికంగా కూడా మనం శక్తిని పుంజుకోవాలి. కాబట్టి ఏంటంటే కొంచెం శక్తి రావడం కోసం శక్తారాధన తప్పనిసరిగా చేయాలి. సరే, కార్తీక మాసంలో ఎలానో మనం శివకేశవుల్ని ఆరాధిస్తాము. కానీ దీంతో పాటు మీరు గనక ఈ ఏడాదిన్నర కాలము దుర్గాదేవిని ఆరాధించిన, చండిని ఆరాధించిన, చండీ సప్తశ్లోకి చదివిన, చండీ హోమం చేయించుకున్న, అడపాదడపా చేయించుకుంటూ రండి. ఖచ్చితంగా మీకు కొంచెం రిలీఫ్తో పాటు గోచారం మారుతున్న కొద్దీ కూడా కొన్ని నెలలు చాలా పాజిటివ్గా కూడా ఉంటుంది, కొన్ని నెలలు అంత బాగుండదు. ఈ మాసంలో మాత్రం మీకు ఆ ఇంపాక్ట్ దాని ఫోర్స్ తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. సరే, ఈ పరిహారాలు మీరు చేసుకుంటూ వస్తే మెల్లమెల్లగా మార్పు వచ్చే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి. ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు. శుభం.